రాజ్యాంగంలో ఆర్టికల్ 24 ప్రకారం ఏముందో తెలియదు అందరికీ. కాన్స్టిట్యూషన్ గౌరవించాల్సిన బాధ్యత ఎవరికి లేదా? ఈరోజు ముఖ్యమంత్రి గారిని, గౌరవ నారా చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నేను ఒకటే వినిపిస్తున్నా, రాష్ట్రంలో మేము లా అండ్ ఆర్డర్ని మేము చాలా కట్టుదిట్టంగా ఇది చేస్తున్నామని చెప్తున్నాం. ఎక్కడ చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ని? లా అండ్ ఆర్డర్ని ఒక సామాన్య చేతిలో వదిలేస్తున్నారు మీరు. ఈరోజు మీరు లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోండి, అందరికీ వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. ప్రతి విలేజ్లో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో. మీరు మీ యొక్క పార్టీలని విశ్వపరచడంలో కాదు, ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగ చట్టబద్ధంగా అందరూ మొత్తం దాన్ని అమలు చేయాలా, దాని గురించి ఫాలో అయ్యి దానికి అనుగుణంగా మన ప్రజాస్వామ్యంలో ఉండాలా. మన ఒకే మతం మన భారతదేశంలో లేదు. ఈరోజు అయితే క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అందరూ కలిసిమెలిసి జీవించాలంటే, కలిసిమెలిసి బాగుండాలంటే మతాల మధ్య విధ్వంసాలు రెచ్చగొచ్చే వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. వారిని కఠినమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించే తప్ప ఇంకా పునరావృతం కాకుండా ఏ మతాలకైనా పునరావృతం కాకుండా వాటిని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఉందని నేను హెచ్చరిస్తాను. ఎందుకు మీరు చేయట్లేదని అడుగుతున్నా ఈరోజు క్వశ్చన్ నేను. ఎందుకంటే ఇది ఒకచోట కాదు, ప్రతిసారి జరుగుతూనే ఉంది. ఇది మీరు ఎందుకు నోరు కదలడం లేదు? ఒక ఓటు కోసం మాత్రం కాదు రావాల్సింది, ప్రతి ఒక్క సంఘటన జరిగినప్పుడు కూడా రావాలి. హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు ఈరోజు? లాంటి ఆర్డర్ ఏం చేసింది? దుర్వినియోగం అవుతా అంటే హోంమంత్రి అనిత గారు ఏం చేస్తున్నారు ఈరోజు? రావాలి కదా, మీరు ఏం జరిగింది తెలుసుకోవాలిగా. నీచాతి కూడా అంత దాడులు చేస్తా ఉంటే ఒక మతం మీద, మా మతాన్ని మీద బలవంతంగా ఎవరు ఇక్కడ చేయట్లేదు. ఎవరు మతం విస్తరించుకోవచ్చు, అది ఆర్టికల్లో భాగం. అది మత స్వేచ్ఛ హక్కు ఉందనేది ఒక తెలియదా మీకు? మీరు ఎందుకు ఈరోజు నోరు కదలట్లేదు? ఈరోజు దయచేసి చెప్తున్నా, మీ ప్రభుత్వాలు వెంటనే స్పందించాలా, వారిని కఠినంగా శిక్షించాలా. ఇలాంటి పునరావృతం జరగకుండా మీరు కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఉంది. దీన్ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకుని ఇది ఇంకా ముందుకు వెళ్లకుండా దీన్ని కఠినంగా వాళ్ళని శిక్షించి వాళ్ళకందరికీ న్యాయం చేసేంత వరకు పోరాడుతూ ఉంటామని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై కాళీశ్వరం.